హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది అటుకులతో మిక్సర్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో చాలా డ్రై ఫ్రూట్స్ కూడా కలిపాను నేను. చాలా టేస్టీగా మంచిగా రుచిగా ఉందండి. ఇవి చేయడానికి మనకు కావాల్సినవి చూస్తున్నారు కదా, వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను ఎండు కొబ్బరి సన్నగా నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో ఎండు కొబ్బరి తీసుకున్నాను, సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుందండి, పచ్చి కొబ్బరి మనం మిక్చర్ నిలో ఉండదు. ఎండుమిరపకాయలు, బాదం, జీడిపప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత ఏపిన శనగపప్పు చూస్తున్నారు కదా, ఏపిన శనగపప్పు. అలాగే వేరుశనగపప్పు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కాబట్టి. అలాగే చూస్తున్నారు కదా, కరివేపాకు చాలా ఒంటికి మంచిదండి, కంటికి కానీ మన హెయిర్కి కానీ మంచిదండి. దీంట్లో కూడా టేస్టీగా ఉంటుంది వేసినట్లయితే. అటుకులండి, ఇవి సన్నగా ఉన్న అటుకులు తీసుకున్నాను. దీంట్లో లావు అటుకులు కూడా ఉంటాయి, కానీ ఇది సన్నదండి, డిమార్ట్లో దొరుకుతుంది మనకి. అటుకులు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని, ఫ్రై పాన్ అనొచ్చు, కడాయి అనొచ్చు, బాండీలు పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత నూనె ఇలా పోసుకోవాలి. నూనె కూడా వేడెక్కాలండి. అది కూడా వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా, నూనె వేడెక్కిన తర్వాత బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న ఎమ్మటే వేసేసుకోవాలండి ప్రతి ఒక్కటి, ఎందుకంటే డ్రై ఫ్రూట్ ఎక్కువ మాడకూడదు. జీడిపప్పు చూస్తున్నారు కదా, జీడిపప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఎండు కొబ్బరి అండి, ముక్కలు కూడా దీంట్లో కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎంత అయినా వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఫ్రై చేసిన ఇవి శనగపప్పు వేసుకున్న తర్వాత వేరుశనగపప్పుని కూడా అలా వేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై అవ్వలేదు కదండి, ముందే ఫ్రై చేసుకోవాలన్నాను కాబట్టి అలా వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. ఎక్కువ సాల్ట్ కలపొద్దండి, దీంట్లో మిక్సర్లో తక్కువ పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చూస్తూ ఉండండి, ఇలా పసుపు వేసి గంటితో మంచిగా ఫ్రై చేయాలండి. అది 2 నిమిషాలు చాలు. చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అటుకులని దీంట్లో కలిపేయటమేనండి. లావు అటుకులు తీసుకోవద్దండి, సన్నగా ఉన్న అటుకులే తీసుకోవాలి, అదే టేస్ట్గా ఉంటుంది. అప్పుడే ఈ మిక్సర్ మంచి టేస్ట్గా ఉంటుంది. ఎంతైనా సరే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ గంటితో మొత్తం మీరు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నా వీడియో ఎప్పుడు లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏదైనా మీకు ఇది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదండి, ఎంత రుచికరమైన మిక్సర్ తయారైపోయిందో. అది చాలా 5 నిమిషాల కంటే తక్కువ టైంలో తయారైపోతుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి తినండి, ఎంత టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎప్పుడు బయట ఫుడ్ కంటే మన ఇంట్లో చేసుకునే ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా చేయండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్సర్ తయారైంది.